కుక్కట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరణాల సంఖ్య పెరుగుతోంది. కల్తీ కల్లుకు 7గురు మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సమ్మ మృతి చెందింది. 3 రోజుల్లో 7గురు మృత్యువాత పడడంతో ఎక్సైజ్ అధికారులు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది. మృతులు సీతారాం, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ, స్వరూప, మౌనిక, నారాయణగా గుర్తించారు. మరో 40 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు ఘటనపై విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసులో 5గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నగేష్, శ్రీనివాస్, బత్తి శ్రీనివాస్ గౌడ్, రమేష్, కుమార్ అనే నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తూ ఉన్నారు. మరోవైపు నిందితుల నుంచి 674 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. కల్తీ కల్లు నుంచి సేకరించిన శాంపిల్స్ ను టెస్ట్ల కోసం ల్యాబ్ కు పంపించారు. అటు కల్తీ కల్లు ఘటనపైన ఎక్సైజ్ శాఖ అధికారులు యాక్షన్ షురూ చేశారు. ఘటనకు కారణమైన 3 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. 6గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. సో కుకట్పల్లిలోని కల్తీ కల్లు మరణాల కేసులో మనం చూస్తున్న మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కల్తీ కల్లుకు ఇప్పటివరకు 7గురు మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న నర్సమ్మ మృతి చెందినట్టుగా మనకు సమాచారం అందుతోంది. 3 రోజుల్లో మొత్తం 7గురు మృత్యువాత పడ్డారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు. మరో 2 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మిగతా వారికి కూడా చికిత్సను కొనసాగిస్తూ ఉన్నారు హాస్పిటల్స్లో. మెయిన్గా ఇప్పటివరకు మృతి చెందిన వారి వివరాలు సీతారాం, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ, స్వరూప, మౌనిక, నారాయణగా వారిని ఐడెంటిఫై చేశారు. అయితే మరో 40 మంది బాధితులు ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కల్తీ కల్లు ఘటనపైన వేగంగా విచారణ అయితే కొనసాగుతోంది. మెయిన్గా ఈ కేసులో ఉన్నటువంటి 5గురు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. నగేష్, శ్రీనివాసు, బత్తి శ్రీనివాస్ గౌడ్, రమేష్, కుమార్ అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు నిందితుల నుంచి మొత్తం 674 లీటర్ల కల్తీ కల్లును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కల్తీ కల్లు నుంచి సేకరించిన శాంపిల్స్ ని కూడా టెస్ట్ల కోసం ల్యాబ్ కు ఇప్పటికే పంపించడం కూడా జరిగింది. అయితే ఈ కల్తీ కల్లు ఘటనపైన ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా యాక్షన్ స్టార్ట్ చేసేశారు. ఘటనకు కారణమైన 3 కల్లు కాంపౌండ్లను కూడా సీజ్ చేశారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తం అదుపులోకి తీసుకున్నటువంటి 6గురు నిందితులను విచారణ చేస్తూ ఉన్నారు.